కరీంనగర్ గడ్డకు వందనం, కరీంనగర్ బిడ్డకు వందనం. ఉపన్యాసం మాట్లాడమని పిలిస్తే ఈ టోపీలు ఒకటి తెచ్చి పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన టోపీలు చాలని ఉల్టా ఇంకా వీళ్ళు యాడికి పోయినా మనోళ్ళు తెచ్చి పెడతారు. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ జేఏసీ చైర్మన్ శ్రీ కోదండరాం గారు ముందటికి రావన్నా, ఈ టేబుల్ జరంత ముందటి జరప, ఇది జరప. రవీంద్ర అడ్డం జరుపు. జేఏసీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు కోదండరాం గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు రాష్ట్ర నాయకులు పెద్దలు గౌరవనీయులు సూర్యం గారు, గోవర్ధన్ గారు, వేదికను అలంకరించినటువంటి సోదరి విజయశాంతి గారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ గర్వించదగ్గ బిడ్డలు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్, మీ ముందు సింహంలాగా గర్జించినటువంటి మిత్రులు స్వామి గౌడ్ గారు, తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు విఠల్ గారు, టీఎన్జీఓ సెక్రటరీ జనరల్ గౌరవనీయులు దేవి ప్రసాద్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలంగాణ పైన జరిగిన అన్యాయాన్ని నీళ్లు నిజాలు అనే పుస్తకం రాసి ప్రజల ముందు పెట్టినటువంటి సిడబ్ల్యూసీ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు ఆర్ విద్యాసాగర్ రావు గారు, కళాకారుడు సోదరు రసమై బాలకృష్ణ గారు, వేదికను అలంకరించి ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. ఒక పేరు చెప్పాలంటే కష్టమవుతుంది. విద్యుత్ జేఏసీ ఉంది, ఆర్టీసీ జేఏసీ ఉంది, డాక్టర్ల జేఏసీ ఉంది, లెక్చరర్ల సంఘం ఉంది, సింగరేణి ఉంది, అడ్వకేట్స్ అయితే ఉన్న వాళ్ళకి సెపరేట్ సల్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. రాజేందర్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నారు, కరీంనగర్ న్యాయవాదులు అక్కడ ఉన్నారు, లాయర్స్ జేఏసీ, అన్ని రకాల జేఏసీలు, జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు, కవి మిత్రుడు సభను మిమ్మల్ని అందరినీ అలరించినటువంటి ప్రముఖ తెలంగాణ పోరాట యోధుడు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, జేఏసీ నాయకులందరికీ, నా ముందు సభలో ఆసీనులై ఉన్నటువంటి అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ వందనాలు. 11 ఏళ్ల కింద వచ్చిన నేను ఇదే గ్రౌండ్కు ఈ కండువా వేసుకొని జై తెలంగాణని పిడికిలెత్తి 11 సంవత్సరాల నాడు వచ్చినాం. మా నాయన నరసింహారెడ్డి గారు నవ్వుతున్నారు, ఎందుకంటే ఆ రోజు నాయనబడి ఆయన కూడా ఉన్నాడు. ఆనాడు వచ్చినాడు కరీంనగర్ పట్టణంలో నేను ప్రత్యేకంగా కరీంనగర్ బిడ్డకు వందనం, గడ్డకు వందనం ఎందుకు చెప్పినా అంటే, ఎంత అపురూపమైన స్వాగతం తెలిపి షాపుల్లో నుంచి బయటకు వచ్చి బిడ్డ మేమున్నాం కొట్లాడిపో అనే ధైర్యాన్ని ఆనాడు ఇచ్చి ఎంత గొప్పగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఆకాశమంతకు ఎత్తెగిరేసిందో కరీంనగర్ జిల్లా. 11 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ రోజు వస్తే కూడా అదే ఉత్సాహం, అదే కథనోత్సాహం, అదే స్వాగతం, చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసంతో కరీంనగర్ పట్టణ ప్రజలందరూ కూడా నాకు స్వాగతం చెప్పిన తీరు చూస్తే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకవైపు ఆనంద బాష్పాలు వచ్చినా, మరోవైపు ఈ రోజు నాకు ఒక సంపూర్ణ నమ్మకం కుదిరింది. 11 ఏళ్ల ఉద్యమం జరిగిన తర్వాత కూడా ఇంకా మా లోపల పట్టుదల తగ్గలేదు. కేసీఆర్ నడువు ముందుకు, కోదండరాం నడువు ముందుకు అని చెప్పి ఇలా కరీంనగర్ వీధుల్లో వచ్చిన ప్రజలు కావచ్చు, ఈ గ్రౌండ్ లో పులిపిట్టెలాగా కూర్చున్న మీరంతా కావచ్చు, మీరు దీవించారు. మరొక్కసారి నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తా ఉన్నాను.
అవసరమైతే తల నరుక్కుంట కానీ తెలంగాణ తెచ్చే విషయంలో తల దించుకునే ప్రసక్తే లేదు, ఎత్తిన జెండా దించే ప్రసక్తి లేదని మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాను. మా విద్యాసాగర్ రావు గారు బీజేపీ నాయకులు పాపం అమాయకుడు, మంచోడు. ఆయన లెక్కనే కడుమూలందరూ మంచుకుంటారు అనుకుంటాడు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని సంబోధించుకుంటూ యునానిమస్ గా ఎలక్ట్ కాబోయే ఎమ్మెల్యే అన్నాడు. కుక్కతోక కడితే కుక్కతోక రాయి కడితే చక్కగా అవుతుంది విద్యాసాగర్ రావు గారు. ఇప్పుడు సాయంత్రమే సభ పెట్టి ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ ఇద్దరు ఇగిలిచ్చిరట. బాన్స్వాడలో మేము పోటీ పెడతామని పెట్టమని నేనన్నా, వద్దనే వాళ్ళు అందే. ఎందుకంటే కరీంనగర్ లో 2006లో పోటీకి వచ్చినాడు. ఇక్కడ గుద్దుడు గుర్తే నాల గర్వలే, కరువు కాల్చి పంపించలే కరీంనగర్కి వెళ్ళి మళ్ళా మరి చూడకుంటాం. ఇలా బాన్స్వాడలో కూడా అంతకన్నా ఘోరమైన గతి అవుతుంది. ఆడ ప్రజలు తయారున్నారు, డిపాజిట్లు కూడా రావు. విద్యాసాగర్ రావు గారు మంచివాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా జై తెలంగాణ అంటున్నారు కదా, కొందరు కాకుండా కొందరన్నా. ఆయన తెలంగాణ కోసమే త్యాగం చేసాడు పోచారం శ్రీనివాసరెడ్డి కాబట్టి గాయన మీద ఎట్లా పెడతారు పోటీ, ఇజ్జత్ లేని వాళ్ళు అని అనుకున్నాడు ఆయన. మరి వాళ్ళకు ఉంటేనా ఇజ్జతు? ఏడగిట్లే కరుగాసి వాత పెడితేనే వస్తుంది తప్ప ఒక అభిమానం కానీ ఒక పౌరుషం కానీ ఉండే ప్రసక్తి లేదు. వాళ్ళు సీదా గారు, మనమే సీదా చేయాలి. ఇక సకల జనుల సమ్మె. సకల జనుల సమ్మె అంటే తెలియక పాపం చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మొత్తం సమ్మె చేస్తారు కాబట్టి మాకేం సంబంధం లేదు అనుకుంటారు. అది 100% కరెక్ట్ కాదు. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇలా ఉద్యమ భారాన్ని తెలంగాణ ప్రజల గోసను తమ భుజానికి ఎత్తుకొని అగ్రవదగ్రంగా ముందుకోతున్నటువంటి మన ఉద్యోగ సంఘాల నాయకులు, ఒక్క నాయకుని మీద ఎస్మా పెడితే అగ్గిలాగా రగిలిపోదా తెలంగాణ? రగులుతుందా రగులదా? ఒకవేళ అటువంటి వెర్రి వేషం వేస్తే ఏం చేద్దాం? మనం అందరం పిడికిలు బిగిద్దామా? చీమ దోమ కదలకుండా ఎక్కడికక్కడ స్తంభింపజేద్దామా? అగ్గి బరాటలమై పోరాడదామా? అట్లా అనేటోళ్ళంతా ఒకసారి చేయొస్తున్నా, మీ దండం పెడతా. ఇంకా కెమెరాలు కూడా దింపరాదా? ఆ ముఖ్యమంత్రికి మంత్రులకు తెలియని తెలంగాణ ఏమంటారు? థ్యాంక్స్ అన్న, అందరికి ధన్యవాదాలు. స్వామిగౌడ్ గారు, మీ వెంట జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నాడు. మీ వెంట దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉన్నది. మీ వెంట విప్లవ జ్యోతిలా ప్రకాశించేటువంటి న్యూ డెమోక్రసీ పార్టీ మీ వెంట ఉన్నది. మీ వెంట గరీబ్ గారిని కావచ్చు కానీ కేసీఆర్ నాడు మీ వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారు. ముఖ్యమంత్రిని, రాష్ట్ర గవర్నర్ను నేను ఈ ప్రజావేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నా. తీవ్రమైనటువంటి హెచ్చరిక మేము చేస్తా ఉన్నాం. సహనానికి హద్దులుంటాయి, ఓపికకు హద్దుంటది. 9 నాడు తెలంగాణ ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. భారత పార్లమెంట్ సాక్షిగా ఏమడిగింది? మా సూర్యం గారు ఏమడిగిండు? మా బీజేపీ విద్యాసాగర్ రావు గారు ఏమడిగిండు? మా కోదండరామ్ గారు ఏమడిగిండు? మా ఉద్యోగస్తులు ఏమడుగుతున్నారు? పార్లమెంటు సాక్షిగా 120 కోట్ల ప్రజల సాక్షిగా మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చండి అంటే మాట్లాడితే మేము ఎస్మా పెడతాం, పిస్మా పెడతాం. ఏం బెదిరింపులంటే నాకు ఇవి? మీకేమైనా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా? ప్రజలను ప్రజలుగా చూడరా? ప్రజా ఉద్యమాలుగా చూడరా? అందువల్ల నేను తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నా. ఒక్క ఉద్యోగి మీద ఈగె వాలినా మా న్యాయవాద లోకం రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పిడికిలెత్తి తయారుగా ఉన్నది. న్యాయ పోరాటం చేయడానికి ఒక పిడికిలు బిగిస్తా ఉన్నారు మా న్యాయవాదులు. అక్కడి నుంచి మొత్తం తెలంగాణ న్యాయవాద లోకం ఉన్నది.
యావత్తు తెలంగాణ స్వామి గౌడ్ గారు, విఠల్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, యావత్తు తెలంగాణ ప్రజానీకం మీ వెంట ఉంటది. రేపటి నుంచి తమ్ముడు కూర్చోవాలమ్మా ప్లీజ్, ఎన్నికోళ్ళకి ఇబ్బంది అవుతుంది. డిసిప్లిన్ వెంటనే ఒకటి నిమిషంలో కూర్చోవాలి. సకల జనుల సమ్మెలో రేపటి నుంచి బస్సు పయ్యే తిరగది, బడి గంట మోగది, సింగరేణిలో ఒక బొగ్గు పెళ్ళ కూడా పెగలది, ఒక్కడ కూడా రైలు ఓదు. మా జేఏసీ నాయకుడు పిట్టల రవీందర్ గారు ఇప్పటి వరకు చెప్తా ఉన్నాడు, సింగరేణి సమ్మె గురించి స్పష్టంగా చెప్పండి కేసీఆర్ గారు. సింగరేణి కార్మిక లోకమంతా కలిసి యునానిమస్ గా డెసిషన్ తీసుకున్నది, రేపటి నుంచే సమ్మెలో కూడా పోతా ఉన్నారు, మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. అందుకే నేను చెప్తా ఉన్నాను, సింగరేణిలో బొగ్గు పెళ్ళ కూడా పెగలది. ఈ రకంగా యావత్ ఆర్టీసీ తిరగది. మా విద్యుత్ శాఖ నాయకులు రఘు గారు వేదిక మీద ఉన్నారు. రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగులు కూడా వాళ్ళ పందాలో వాళ్ళు కూడా సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విద్యుత్ కార్మిక సంఘం కూడా మొత్తం సమ్మెలోకి దిగుతా ఉన్నది. ఇంత కోపం ఎందుకు వస్తుందండి తెలంగాణ ప్రజలకు? కందాల పాపిరెడ్డి గారు ఉన్నారు సార్, పాపిరెడ్డి గారు, కందాల పాపిరెడ్డి గారు ప్రైవేటు పాఠశాలల आपका मैं धन्यवाद देता हूं, आप लोग बैठिए आराम से. వాళ్ళ విదర్భ వాళ్ళని ముందుకు తీసుకురండి, అక్కడ పెట్టుకుంటే మనం పిలిచినప్పుడు ఇక్కడ వస్తుంది. తెలంగాణ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల ఇక్కడ ఏ బ్రదర్ అది ఆ పేపర్ ఇక్కడ అడ్వకేట్స్ అది అన్న తీసుకోవాలి. కందాల పాపిరెడ్డి గారు ఉన్నారు, పాఠశాల యాజమాన్య సంఘాల అధ్యక్షులు. వారు మొన్ననే నిర్ణయం తీసుకొని ప్రకటించారు. మేము కూడా ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ పాఠశాలలు నడపం, మేము కూడా సమ్మెలో దిగుతామని చెప్పి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు కూడా బంద్ చేసేంత కోపం ఎందుకు వస్తుంది తెలంగాణకు? ముఖ్యమంత్రికి విజ్ఞత ఉంటే ఈ ధర్మాగ్రహం వెనుక, ఈ న్యాయబద్ధమైన ఆగ్రహం వెనుక ఏమున్నదో గమనించి ప్రజలకు కాంక్ష తీర్చాలి. కానీ మేము అంటే ఎస్మా పెడతాం, గిస్మా పెడతాం. పోలీస్ సోదరులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. సోదరుడు యాకూబ్ రెడ్డి మీద, వరంగల్ విద్యార్థుల మీద నిన్న జరిగిన పాశవిక దాడి మేం తీవ్రంగా ఈ వేదిక ద్వారా ఖండిస్తా ఉన్నాం. ఆ పోలీసుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రికి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. పోలీసు మిత్రులారా, ఎట్లా చేతులు వచ్చినాయి మీకు విద్యార్థులను కొట్టడానికి, గొడ్లను బాధడానికి? 14F తీసేయమని కేసీఆర్ నిరాహార దీక్ష చేసింది, విద్యార్థులు వీర విహారం చేసి ఉస్మానియాలో ఫైట్ చేసింది మీకోసమే కదా. మీ పోలీసు లాఠీలు మీ నెత్తి మీద టోపీలు గుంజుకుంటానే కదా. హైదరాబాద్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో తెలంగాణలో ఉద్యోగాలు ఉండాలని కదా 14F మీద జరిగిన పోరాటం. కా బిడ్డలను మీకోసం రక్తం దారవలసిన విద్యార్థి బిడ్డలను ఎట్లా కొట్టిన, మీకు ఎట్లా చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు. మా టీఆర్ఎస్ నాయకులు సుమన్ గారు, రాకేష్ గారు, కిషోర్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. ఆంధ్ర